ఒక ఇద్దరు యంగ్స్టర్స్కి ఒకరోజు చాలా పెద్ద సమస్య వచ్చింది. సమస్య ఏంటంటే వాళ్ళు ఉంటున్న రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి ఒకరోజు ఎదురైంది. ఇంటోనర్ చావగొట్టి చెవులు మూస్తున్నాడు. ఎక్కడ చూసినా సంపాదన లేదు, ఉద్యోగం దొరకట్లా, ఆపర్చునిటీస్ దొరకట్లా. ఇంటి రెంట్ కట్టకపోతే ఇక ఆ ఇంటోనర్ వాళ్ళని ఇంకో వారం రోజుల్లో బయటికి గెంటేసే పరిస్థితి. ఒక ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు ఆ ఇద్దరు స్టూడెంట్స్. ట్రూ స్టోరీ అండి. ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, క్రైసిస్లో కొంతమంది కుప్ప కూలిపోతే కొంతమంది మాత్రం ఎవరికి అందనంత ఎత్తుగా కూడా ఎదగగలరు. క్రైసిస్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రైసిస్ అంటే భయపడతారు, కానీ చాలా తక్కువ మంది ఆ క్రైసిస్ నుంచి బయటపడే క్రమంలో కొత్త అవకాశాలు సృష్టిస్తారు. ఈ ఇద్దరు యంగ్స్టర్స్ కూడా చేసింది అదే. వాళ్ళు సృష్టించిన అవకాశం ఏంటంటే, ఇది కాలిఫోర్నియాలో జరిగింది, అమెరికాలో జరిగింది. ఆ టైంలో కాలిఫోర్నియా సిటీ అంతా హోటల్స్ అన్నీ జామ్ ప్యాక్ అయిపోయినాయి. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది. బయట నుంచి ఎంతోమంది గెస్టులు వచ్చారు. ఉందామంటే రూమ్ లేదు. ఇక్కడ కనుక కుంభమేళా టైంలో, ఇటువంటి టైమ్స్లో హోటల్స్ దొరకకుండా హోటల్స్ రేట్లు పెరిగిపోయినాయని మీరు వినే ఉంటారు కదా. సేమ్ అదే పరిస్థితి కొన్ని సంవత్సరాల క్రితం కాలిఫోర్నియాలో. ఇది గమనించిన ఈ ఇద్దరు యంగ్స్టర్స్ ఏం చేశారంటే, వాళ్ళ రూమ్లో ఉన్న 3 బెడ్స్ని తీసుకున్నారు. అవి గాలితో నింపే బెడ్స్ అండి. ఇప్పుడు గాలి కొడితే బెడ్ లాగా అయిపోతుంది కదా, ఎయిర్ బెడ్స్. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ రూమ్లో 3 బెడ్లు ఉన్నాయి. ఆ 3 బెడ్లు వాళ్ళ ఇంట్లో ఉన్న 2 రూముల్లో ఒక రూమ్లో 3 బెడ్లు వేసి వాళ్ళు పర్ బెడ్ పర్ నైట్ ఇంత అని చెప్పి ఛార్జ్ చేశారు. మీరు ఆశ్చర్యపోతారు, ఒక బెడ్కి $80 ఛార్జ్ చేశారు వాళ్ళు. బాగా క్రంచ్ మూమెంట్లో ఉంది కాబట్టి, ఎక్కడా దొరకట్లేదు కాబట్టి, ఏదో ఒకటి పడుకోవటానికి జాగా దొరికిందని చెప్పి 3 బెడ్లకి 3 వచ్చి బుక్ చేసుకొని ఒక నైట్ అక్కడ పడుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే, పడుకోవటమే, జస్ట్ బెడ్ ఇవ్వటమే కాదు, మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తాం. సో వీళ్ళు బెడ్ ఇచ్చారు, బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఆ నైట్ 3 వచ్చారు. 3 కలిపి $240 వీళ్ళకి పే చేశారు. వాళ్ళు ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ తిన్నారు, వెళ్ళిపోయారు. అయితే ఇక్కడితో ఇది ఆరంభం మాత్రమే అనే డైలాగ్ ఉంటుంది చూడండి. అలానే ఇక్కడితో వాళ్ళు ఆగలేదండి. వాళ్ళిద్దరికీ వచ్చిన ఐడియా ఏంటంటే, అరే మన దగ్గర 2 రూమ్లు ఉన్నాయి, మనమే ఒకటి దగ్గర రెంటుకుంటున్నాం, మన దగ్గర 2 రూమ్లు ఉన్నాయి, దాంట్లో ఒక రూమ్లో 3 బెడ్లు వేసి బ్రేక్ఫాస్ట్ పెడితే మనకి ఎంతో కొంత డబ్బులు వచ్చినాయి. ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇలా చేయాలంటే మరి ప్రాపర్టీలు కావాలిగా. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇలా ప్రాపర్టీలు ఉన్న వాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, 4 గదులు ఇల్లు ఉంది, దాంట్లో ఒక గది ఇలా రెంట్కి ఇవ్వచ్చుగా. మంత్లీ రెంట్కి కాకుండా హోటల్స్ కనుక పర్ నైట్ ఎలా అయితే ఛార్జ్ చేస్తాయో అలా చేస్తే, అలా వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు, ఒక వెబ్ పోర్టల్ క్రియేట్ చేశారు. దాంట్లో అనౌన్స్ చేశారు, మీ దగ్గర కనుక ప్రాపర్టీ ఉంటే మీరు కనుక దాన్ని ఒక రూమ్ కానీ హోల్ ప్రాపర్టీ కానీ మీరు కనుక రెంట్కి ఇవ్వాలి, హోటల్ లాగా పర్ డే బేసిస్ ఇవ్వాలి అనుకుంటే మీరు మా ద్వారా ఇవ్వచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, క్రైసిస్లో పుట్టిన ఈ ఒక్క ఆలోచన ఇవాళ ఆ కంపెనీ టర్నోవర్ ఎంతంటే సంవత్సరానికి $12.2 బిలియన్ టర్నోవర్ చేస్తోంది. ఇద్దరు యంగ్స్టర్స్ రూమ్ రెంట్ కట్టడానికి ఇబ్బంది పడ్డ ఇద్దరు, అరే రెంట్ కట్టడానికి డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచించిన ఇద్దరు ఇవాళ ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో చేరారు. ఏంటి ఆ సంస్థ, ఏంటి ఆ సంస్థ ఫౌండర్స్ ఎవరు, వాళ్ళు అసలు ఏం చేశారు, దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు
అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఆగస్ట్ 25వ తారీఖు నుంచి 10 days ప్రోగ్రామ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇమోషనల్ మాస్టరీ. మీ ఇమోషన్స్ని కనుక మీరు మేనేజ్ చేయకపోతే, క్రైసిస్లో ఉన్నప్పుడు, ఛాలెంజెస్ ఫేస్ చేసేటప్పుడు మొట్టమొదటి స్టెప్ మనకేం కావాలంటే మన మైండ్ స్టేబుల్గా ఉండాలి. అలా ఉండాలి అంటే మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేయటం రావాలి, లేకపోతే అవి మిమ్మల్ని డ్యామేజ్ చేయగలవు. సో అది నేర్పించడానికే ఇమోషనల్ మాస్టరీ 10 days ప్రోగ్రామ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. ఏంటా సంస్థ? దాని పేరే గెస్ చేయగలరా? గెస్ చేస్తుంటారు కొంతమంది. దాని పేరే ఎయిర్బిఎన్బి అని ఎందుకు పేరు పెట్టుకున్నారంటే, ఎయిర్ అంటే ఎయిర్ బెడ్స్ ఇచ్చారు, ఎయిర్ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్. అందుకే దానికి ఎయిర్బిఎన్బి అని చెప్పి పేరు పెట్టారు. వీళ్ళే ఆ కంపెనీ ఫౌండర్స్. ఎయిర్బిఎన్బి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ప్రపంచంలో ఏ ఊరికి వెళ్ళాలన్నా కానీ హోటల్స్ కాకుండా స్టేస్ కావాలి అంటే ఎయిర్బిఎన్బిలో చాలామంది సెలెక్ట్ చేసుకుంటుంటారు. హిల్టన్ అని ఒక హోటల్ ఫ్రాంచైజ్ అండి, ఒక హోటల్ చైన్ హిల్టన్ అని. ప్రపంచంలోనే ఒకప్పుడు అత్యధికంగా హోటల్స్ ఉన్న కంపెనీగా హిల్టన్కి పేరు. కానీ ఎయిర్బిఎన్బికి ఒక్క హోటల్ లేదు. ప్రపంచంలోనే అత్యధిక హోటల్స్ ఉన్న కంపెనీ హిల్టన్కి కాంపిటీషన్గా ఎయిర్బిఎన్బి తయారైంది. కాంపిటీషన్ కాదు, సర్పాస్ అయిన రోజులు కూడా. నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, మై డియర్ ఫ్రెండ్స్, క్రైసిస్ వచ్చినప్పుడు మీరు ఎవరైనా కానివ్వండి, మీరు ఒక బిజినెస్ ఓనర్ కానివ్వండి, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ కానివ్వండి, లైఫ్లో ఏదో ఒక రోజు పెద్ద సమస్య వస్తుంది, కొంతమందికి క్రైసిస్ ఎదురవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎయిర్బిఎన్బి మనకి నేర్పించే లెసన్ ఏంటంటే, క్రైసిస్ ఎప్పుడు 2 దారులు చూపిస్తుంది. ఒక దారి ఏంటంటే, అయిపోయిందిలే, ఇక మనం ఏం చేయగలుగుతాం, మన వల్ల ఏమవుతుంది అని చెప్పి, ఇంకొక ఆప్షన్ లేదులే అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, లైఫ్ మీద హోప్స్ వదిలేయటం, అదొక దారి. ఇంకొక దారి ఏంటయ్యా అంటే, క్రియేటివ్గా ఆలోచించి సమస్యకి సొల్యూషన్ సృష్టించటమే కాదు, ఒక సామ్రాజ్యాన్ని కూడా సృష్టించే అవకాశం క్రైసిస్ ఇవ్వగలదు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్స్ అండి. అయితే ఒక సమస్యని గనక సాల్వ్ చెయ్యాలి అంటే చాలా క్రియేటివ్గా ఆలోచించాల్సి ఉంటుంది. ఎయిర్బిఎన్బి ఫౌండర్స్ చేసింది అదే. వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచించారు, కొత్తగా ప్రశ్నించారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, హోటల్లోనే రెంట్కి ఎందుకు ఉండాలి జనాలు, ఏ ఇళ్లల్లో రెంట్కు ఉండకూడదా, నెలల వారీగా రెంట్కుంటారు కదా, కాకుండా పర్ నైట్ చొప్పున ఎందుకు ఇల్లు రెంట్కి ఇవ్వకూడదు, మనకున్న ప్రాపర్టీ మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అని అడిగిన ఒక కొత్త ప్రశ్న ఒక కొత్త బిజినెస్ మోడల్ని సృష్టించింది. మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్ ఓనర్స్, ఆంట్రప్రూనర్స్ ఆర్ బిలియనీర్స్ ఆర్ క్రియేటివ్ పీపుల్ వాళ్ళు ఎక్కడో పైనుంచి ఊడిపడలేదండి. వాళ్ళు సమస్య వచ్చినప్పుడు షేక్ అవ్వకుండా ఇమోషనల్గా స్ట్రాంగ్గా నిలబడే, ఇమోషనల్గా స్ట్రాంగ్గా, మెచ్యూర్డ్గా, స్టేబుల్గా, ఎస్ఎంఎస్ అని గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్గా, మెచ్యూర్డ్గా, స్టేబుల్గా నిలబడి ఆలోచించారు. ఆలోచించటం అంటే ఏంటంటే కొత్తగా ప్రశ్నించారు. అయితే అలా కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ప్రశ్నించాలి అంటే ఫస్ట్ సమస్య వచ్చినా సరే, క్రైసిస్ వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే, ఇమ్మీడియట్గా ఇమోషనల్గా అన్స్టేబుల్ అయిపోయి పడిపోయాం అనుకోండి, ఎలా ఆలోచించగలమండి? మీరు గమనించండి, మీరు వేరే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు, వేరే వాళ్ళు క్రైసిస్లో ఉన్నప్పుడు బొచ్చడు మీరు వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తారు. అదే మనకు వచ్చింది అనుకోండి, ఎందుకు ఇవ్వలేము? అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? అవతల వాళ్ళకి ప్రాబ్లం వస్తే మనం సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాం, సేమ్ ప్రాబ్లం మనకు వస్తే మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు అంటే అవతల వాళ్ళకు వచ్చినప్పుడు మనం ఇమోషనల్గా స్ట్రాంగ్గా నిలబడగలుగుతున్నాం. నేనేమంటున్నా అంటే, మనకి సమస్య వచ్చినప్పుడు కూడా మనం ఇమోషనల్గా స్ట్రాంగ్గా నిలబడగలిగితే, మై డియర్ ఫ్రెండ్స్, ఇమోషన్స్ని మేనేజ్ చేయండి అని చెప్పటానికి కారణం, ఇమోషన్స్ని మేనేజ్ చేస్తే ఏదో జస్ట్ సంతోషంగా ఉంటారని కాదండి. లైఫ్లో ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా సరే దాన్ని ఫేస్ చేయాలి అంటే సొల్యూషన్స్ కోసం కోచెస్ దగ్గరికి పోవటం కాదండి. ఈ మధ్య అది అలవాటైపోయింది. మీరు స్టేబుల్గా నిలబడగలిగితే మీ సమస్యలకి మీరే సొల్యూషన్స్ సృష్టించుకోగలరు.